సో హీరోయిన్తో మాట్లాడదాం ఇప్పుడు. Hi. Yeah, tell me about yourself, how your journey started with this movie. How you got this offer? So, firstly, I'm a theatre artist in Bengal. Okay, so मैं जब क्लास 4 में थी तब से थिएटर कर रही हूँ, एक्टिंग मैं हूँ, बट कोई फिल्म नहीं किया. ये मेरा फर्स्ट मूवी है और थिएटर करती थी. सो एक डायरेक्टर है उधर, दीपक दास बोल के, और उसका मेरे साथ कांटेक्ट था और इन लोगों भी एक हीरोइन चाहिए थी, ढूंढ रहा था. देन दे कांटेक्ट विद अमला आंटी, कास्टिंग डायरेक्टर, एंड कास्टिंग डायरेक्टर अमला आंटी कांटेक्ट विद दीपक दास, डायरेक्टर उधर का. देन ऐसे कांटेक्ट हुआ एंड देन महाराज शेखर सर से और मैम से कांटेक्ट हुआ एंड ऐसे मैं आ गई इधर. So this is your first movie in Telugu or overall this is the first movie? Okay. ఎలా మీరు ఈ అమ్మాయి గురించి అదే మేము చాలా చూస్తున్నాం అనమాట. మనకి ఈ క్యారెక్టర్కి ఈ కొంచెం క్యూట్గా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండకూడదు, పర్ఫార్మర్గా ఉండాలి. ఐ మీన్ తను యాక్ట్ చేసేది జనాలకి అట్రాక్టివ్గా ఉండాలి. సో చాలా మంచి పర్ఫార్మర్, థియేటర్ ఆర్టిస్ట్ తను. And she's a school kid. एक्चुअली मेरा कैरेक्टर और रियलिटी में सेम है. డిఫరెన్స్ नहीं है, 10th స్టాండర్డ్ में ही है. అందుకే ఒక్కొక్కరు ఏమనిపిస్తుంది, వై ఐ టెల్ దట్ ఇస్ బికాస్ చూసేటప్పుడు దే థింక్ ఓ షీఈ్ అ గ్రోన్ వుమన్, హీరోయిన్ అనే ఒక మైండ్ సెట్ తో చూస్తారు. బట్ షీఈ్ యాక్చువల్లీ 16-year-old స్కూల్ గోయింగ్ 10th సో స్టాండర్డ్ క్యారెక్టర్ డిమాండ్ కి తగ్గట్టు అవును, తనని ఈ అమ్మాయి కావాలి అని చెప్పి దీనికి మూవీ స్టార్ట్ అవ్వలేదు కానీ 1 year బిఫోరే మేము తన్ని బుక్ చేసేసుకున్నాం. సో ఈ అమ్మాయే పర్ఫెక్ట్ మన క్యారెక్టర్ వైజ్. అంటే మేము హీరో, ఈ మూవీ తల అనేది ఓన్లీ కంటెంట్ బేస్డ్ మూవీ. ఈ హీరోయిన్ వచ్చిందా ఓహో 2 సాంగ్లు ఆడేసి వెళ్ళిపోతారు అలా కాదు, కంటెంట్ త్రూఅవుట్ కంటెంట్తో ట్రావెల్ అయ్యే మూవీ ఇది. సో మేము ఈచ్ క్యారెక్టర్కి ఇప్పుడు అలాగే ఇస్తారు మ్యామ్, రోహిత్ గారు, వీళ్ళిద్దరిని మీరు ఎప్పుడు పేరుగా చూసుంటారు. ఈ మూవీ త్రూ చాలా ఫ్రెష్గా మీరు మూవీ థియేటర్కి రావాలంతే. దెన్ యూ విల్ ఎంజాయ్ ద మూవీ విత్ యాక్షన్. ఇప్పటి వరకు చూడని యాక్షన్స్. అమ్మ రాజశేఖర్ సార్ అయితే ఇప్పటి వరకు చెయ్యని కంబ్యాక్ ఇస్తున్నారంటే, వాళ్ళ అబ్బాయితో ఇస్తున్నారంటే మీరు మీ ఊహకి అందని విధంగా ఉంటుంది మూవీ. సో అది ఎనర్జీ ఉంది మూవీలో, ఎనర్జీ ఉంది.